కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి స్తుతించరండి. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల ఆరతులు అర్పించుదా. ఇదిగో సిలువ మ్రాను దీని యందే లోకరక్షకుడు వేలాడెను. రండి దానిని ఆరాధింతుము ఆరాధింతుము. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి తరలిరండి. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని ప్రార్థించరారండి మనసారా ప్రార్థించరారండి మనసారా. ప్రియులారా కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి తరలిరండి. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు దిరిసల ప్రభ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, సొంత గృహం మరియు అసికకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి డి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, అసిక కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రసనం విచారణ. రెవరెండ్ ఫాదర్ అల్లం సిల్వరెడ్డి గారి 66వ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు కలగాలని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అల్లం శశాంక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ. కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రిగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం జనగం విచారణ. తిరుమల రెడ్డి రత్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, అల్విన్ జియానిన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ కారుణ్య దైవం పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు.
దాసరి భాస్కరరావు లక్ష్మీ దంపతుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కృప రోహిత్ రాస్తున్న 10వ తరగతి పరీక్షల్లో దేవుని సహాయం మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం పుట్టినరోజు జరుపుకుంటున్న మధురికకు దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆయురారోగ్యములతో దీవించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి అఖిలేష్, ఆద్య, అభయ్, రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్, సుభాషిని, ప్రీతి, ప్రియాంక, అరుణకుమారి, రజనీకాంత్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ దిరిసల ప్రభ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబంలో ప్రతి ఒక్కరిపై మెండైన దీవెనలు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ డి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, అసిక కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రసనం ఒంగోలు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చల్లిపల్లి మైఖల్, వాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు విద్యాసాగర్, శ్రీ సురేఖలకు ఉద్యోగాలు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం సెయింట్ జోసెఫ్ దేవాలయం కీర్తిశేషులు దేవనబోయిన జోసెఫ్ జయప్రసాద్ రావు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నిర్మల ప్రసాద్, చిన్న అక్షయ్, మౌలిక కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం నగరంపాలెం విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి క్రాంతి కుమార్కు ఇప్పటి వరకు చేసిన మేలులకు వేలాది స్తుతులు తెలుపుతూ దేవుని చిత్తానుసారంగా వివాహం జరగాలని దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని రాబో కాలంలో దేవుడు తోడుగా ఉండాలని పోలిశెట్టి ప్రకాశ్రావు, ఇన్యాషమ్మ, కార్తిక్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వీరి అందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మన పక్షమున ఉన్నచో మన విరోధి ఎవడు? క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము ద్వారా దేవుడు ఆపదల్లో నున్న వారిని ఆదుకుంటాడు అని, వారి పక్షమున పోరాడుతాడు అని ఈనాటి వాక్యము మనకి తెలియచేస్తున్నది. ఇర్మియా ఆపదల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఓ ప్రభువా, నా శత్రువులు నన్ను చూసి గేలి చేయుచున్నారు, అవమానించుచున్నారు, హింసించుచున్నారు. నీవు బలాఢ్యుడవైనటువంటి దేవుడవు, శక్తిమంతుడవైనటువంటి దేవుడవు. వారిని నీవు ఓడించండి, వారికి ఎటువంటి విషయం లేకోకుండా వారిని అశ్వాస జీవులుగా వారిని హతమార్చండి అని ఈనాడు ఇర్మియా దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఈనాటి సుశేషణ పట్టణంలో కూడా క్రీస్తు ప్రభువు ఎటువంటి తప్పు చేయనప్పటికీ అక్కడున్నటువంటి యూదులు క్రీస్తు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకు క్రీస్తు ప్రభువు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, అయినా కానీ మీరు నన్ను ఎలా రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించుచున్నారు అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదిగో, నీవు మానవుడు అయినప్పటికీ నిన్ను నీవు దేవుడిగా పరిగణిస్తున్నావు కాబట్టి దేవదూషణను చేయుచున్నందుకు నిన్ను మేము రాళ్లతో కొట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని యూదులు క్రీస్తుకు సమాధానమిస్తూ ఉన్నారు. క్రీస్తు నిజముగా దైవ కుమారుడు. ఆయన సత్కార్యముల ద్వారా ఆయనలో మనము దేవుణ్ణి చూసి ఉన్నాము. కానీ యూదులు ఆయన సత్కార్యములు, ఆయన చేసినటువంటి అద్భుతాలు కళ్ళారా చూసి
ఆయనను దేవుని కుమారుడు అని ఆయనను నమ్మలేదు. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా దేవుడు అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి ఆపదల నుండి మనల్ని రక్షించి ఉండవచ్చు. కానీ నిజముగా దేవుణ్ణి అన్ని సమయాలలో, అన్ని వేళల్లో ఆయన పూజించడానికి మనము ప్రయత్నించుతూ మన యొక్క విశ్వాసాన్ని మనము ఎల్లవేళలా పునర్నిర్మించుకుంటూ ఉన్నామా లేమా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈ దీవ బలి పూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా మనము దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపములను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో మన్నింపు కోరుకుంటూ పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప బంధములను త్రెంచివేయ కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బలాఢ్యుడును వీరుడు అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది. మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా అతడు మోసమునకు లొంగును, అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు, వీరుడవైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయం సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిని పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభువు నాకు శిల, కోట. నా దేవుడు నన్ను
ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిన పడెను. ఆయన స్తుతింపదగినవాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను. మృత్యు బంధనములు నన్ను పెనవేసుకొనెను. అందరూ నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిన పడెను. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలకించెను. నా మొర ఆయన చెవిని పడెను. అందరూ నా ఆపదలో నేను ప్రభువును మొరపెట్టుకొంటిని, నా ఆపదలో నేను ప్రభువును మొరపెట్టుకొంటిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిన పడెను. కలువరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. పావన రక్తం కాచి నాకు రక్షణ నొసగితివా దేవా, రక్షణ నొసగితివా. పావన రక్తం కాచి నాకు రక్షణ నొసగితివా దేవా, రక్షణ నొసగితివా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయిరిగా ప్రభు, స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయిరిగా. కల్వరి నాకు రక్షణ నొసగి పుణ్యభూమి ప్రభు, కల్వరి నాకు రక్షణ నొసగి పుణ్యభూమి ప్రభు. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచి
నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 31వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఆ కాలంలో యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండియు దేవుడునని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాను, కాని సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయిన తండ్రి నన్ను ప్రతిష్టము చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందుకు దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలైనను నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాను అని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కాని ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్ము ఇచ్చిన యోర్దాను అవతలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీ చేయలేదు, కానీ ఈ మనుషుని గురించి అతడు చెప్పినదంతయు యథార్థము అనువారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి మనందరము కూడా దేవుడు మనతో మాట్లాడేటటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు అని, మనలను హింసించు వారిని ఆయన చూస్తూ ఊరుకోడు అని, వారి బాధ నుండి మనలను లేవనెత్తుతాడు అని ఈనాటి వాక్యముల ద్వారా మనము విని ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణమును మనము గ్రహించినట్లయితే, ఇర్మియా దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఆయన బాధలలో ఉన్నప్పుడు, ఆయనను ఎంతోమంది అవమానించినప్పుడు, హింసించినప్పుడు తట్టుకోలేక దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నాను. నేను ఆపదల్లో చిక్కుకొని ఉన్నాను ప్రభువా, నా మొరను ఆలకించండి అని
దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నారు. నన్ను అనేక మంది అవమానిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. నేను చేయనటువంటి తప్పును వాళ్ళు నా మీద నేరము మోపుచున్నారు. నీవు ఎలా ఊరుకొని ఉంటూ ఉన్నావు? నీవు ఎలా మౌనముగా ఉన్నావు అని దేవుణ్ణి ఇర్మియా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే ఈ విధముగా ఇర్మియా దేవుడి దగ్గర అంటూ ఉన్నాడు, నీవు శక్తిమంతుడవు, బలాఢ్యుడు అయినటువంటి దేవుడవు, కాబట్టి నన్ను హింసించు వారిని ఓడిపోయేటట్లు చేయువు, నన్ను అవమానపరిచేటటువంటి వారిని శాశ్వతముగా అవమానమును వారికి తెప్పించుము అని ఇర్మియా మొక్కుకొంచు ఉన్నాడు. ఇక్కడ మనము ఇర్మియాని పరిశీలించినట్లయితే ఒక మనిషి ఏ విధముగా దేవుడి దగ్గర ప్రాధేయపడతాడో అదే విధముగా ప్రాధేయపడుతూ ఉన్నాడు. సహజముగా మానవ మాత్రులమైనటువంటి మనము కూడా ఇదే వైఖరి, ఇదే ప్రవక్తనను మనము కూడా దేవుని దగ్గర ప్రదర్శించవచ్చు. మనల్ని పదే పదే బాధపెట్టి వారిని గురించి దేవుని దగ్గరకు వచ్చి ఈ విధముగానే మనము కూడా మొరపెట్టవచ్చు. ఓ ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తి నన్ను ఏ తప్పు చేయకపోయినా కానీ నా పైన నిందారోపణ చేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తిని నీవే హతమార్చాలి అని మనము ప్రతీకారము చేయడానికి, వారిపైన పగ తీసుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చి మనము కూడా మొరపెడుతూ ఉంటాము. కానీ దేవుని వైఖరి అనేది వేరు. దేవుడు ప్రతి ఒక్కరిని న్యాయబుద్ధితో పరిశీలిస్తాడు అని, మన హృదయమును మనస్సును ఆయన పరీక్షించి వారికి దానికి విధముగా వారికి న్యాయమును చేకూరుస్తాడు అని ఈనాటి మొదటి పట్టణంలో మనము విని ఉన్నాము. కాబట్టి దేవుణ్ణి స్తుతించేటటువంటి ప్రతి ఒక్కరిని, వారిని దుష్టుల బారిన పడుకోకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు అని ఈనాటి మొదటి పట్టణంలో మనము విని ఉన్నాము. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా అనేకమైనటువంటి బాధలు పొంది ఉన్నారు. ఈనాటి సువిశేషణంలో మనం గ్రహించినట్లయితే, ఈనాటి సువిశేషణ పట్టణంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ యూదులు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు, ఆయన పైన నిందను మోపుచూ ఉన్నారు. అందుకే ఈరోజు కూడా మనం చదువుకున్నటువంటి యొక్క సువిశేషణ పట్టణంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు రాళ్లతో కొట్టడానికి, రాళ్లను తీసుకొని ఆయన పైన చంపడానికి ఆయనను పన్నాగాలు పన్నుచూ ఉన్నారు. అందుకు క్రీస్తు ప్రభువు ఈ విధముగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, నేను ఏమి తప్పు చేశాను అని మీరు నన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు, నీవు మనుషుడవై ఉండియు నిన్ను నీవు దేవుడిగా పరిగణించుకుంటూ ఉన్నావు, దేవుడితో సమానముగా నిన్ను నీవు చేయుచూ ఉన్నావు, కావున నీవు దేవదూషణ చేయుచూ ఉన్నావు, అందుకే నిన్ను రాళ్లతో కొట్టి మేము చంపడానికి మేము యత్నించుచున్నాము అని యూదులు ఆయనకు సమాధానం చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే నిజముగా ఆయన దేవుని కుమారుడు అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి విశ్వసించుకోకుండా వాళ్ళు అనేక సార్లు ఆయన చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని రాళ్లతో కొట్టుకోకుండా ఆయన విడిచిపెడుతూ ఉన్నారు? మోషే చట్ట ప్రకారము ఎవరైతే దేవదోషణ చేస్తూ ఉన్నారో వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉన్నారు. మరి వీళ్ళు అనేక సార్లు యూదులు యేసుక్రీస్తు ప్రభుని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు, కానీ వారు కొట్టలేదు. ఎందుకంటే ఈ యొక్క యూదులు ఈ యొక్క రోమీయులకు ఆధీనంలో ఉన్నారు. వారి ప్రకారమే, వారి ఆజ్ఞ ప్రకారమే వీరు ఏది చెప్పినా కానీ చేయాలి, కానీ వారి అంతటా వాళ్ళు ఆ క్రీస్తు ప్రభుని కానీ అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరునూ వాళ్ళు శిక్షించకూడదు. అందుకే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని అక్కడ న్యాయస్థానమునకు తీసుకువెళ్ళినప్పుడు కూడా ఆ న్యాయస్థానంలో కూడా క్రీస్తు ప్రభుని ఎవరునూ ఏమీ చేయలేదు. తరువాత ఆయనను పోన్స్ పిలాతు దగ్గరకు తీసుకొని వెళుతూ ఉన్నారు. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఈయన మతపరంగా ఏమీ చేయలేడు కాబట్టి ఈయనకి పొలిటికల్ ప్రకారముగా ఈయన శిక్షించడానికి వాళ్ళు పన్నాగాన్ని పన్నుతూ ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా ఆయన పైన నేరం మోపిన విధముగా మనము పరిశీలించినట్లయితే ఈయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పన్ను కట్టకూడదు అని చట్టానికి వ్యతిరేకముగా ఇక్కడున్నటువంటి ప్రజలందరినీ ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని,
తనను తాను నిజముగా రాజు అని ఆయన నిర్ణయించుకొని చెప్తూ ఉన్నాడు అని ఆయన పైన నిందారోపాన్ని మోపుతూ ఉన్నారు. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు చేరానటువంటి నేరమును ఆయన పైన నిందారోపణమును వేసి వారికి ఉన్నటువంటి పగను కక్షను వారు తీర్చుకొని ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన శత్రువులను కూడా, తనను చంపినటువంటి వారిని కూడా, తనను అవమానించినటువంటి వారిని కూడా క్రీస్తు ప్రభు మన్నించి ఉన్నారు. కానీ ఇర్మియాను మనం పరిశీలించినట్లయితే తనను హేళన చేసిన వారిని, అవమానించిన వారిని దేవుడి దగ్గర ఏ విధంగా ప్రాధేయపడుతూ ఉన్నాడు, వారిని కూడా నీవు హతమార్చండి అని దేవుడి దగ్గర ఆయన పన్నాగాన్ని, తన ప్రార్థనను వేడుకుంటూ ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభువు తన శత్రువుల సైతము ఆయన క్షమించి నిజమైనటువంటి దేవుని కుమారుడుగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరము కూడా ఈరోజు దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ యొక్క సత్యము ద్వారా మనల్ని హింసించు వారిని, అవమానించు వారిని, బాధ పెట్టు వారిని మనము ఎల్లవేళలా వారిని క్షమించాలని క్రీస్తు ప్రభు తన బోధన ద్వారా మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు. మనము కూడా మన జీవితాలలో పొరుగు వారిని ప్రేమించి, ఇతరులను క్షమించి, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునేటటువంటి గొప్ప మనస్తత్వమును మనందరికీ దయచేయమని ఈ దీవ బలి పూజలో మనందరం ప్రార్థించుకుందాము. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధనా. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడమైన ఓ సర్వేశ్వర, నీ పీఠం వద్ద నిలిచి నీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయము. ఈ బలియార్పణల్లో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఎందుకన నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమును నోచుకొనుచున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచంపై నీవు విధించిన తీర్పును శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమున్న మీకు తోచనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను ఆమె భర్త జోజప్ప గారితోను పునీత అపోస్తలులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా పాపలను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విరువబడిన నీ దేహమే నా జీవాహారము, చిందించిన నీ రక్తమే మా జీవన పానము. విరువబడిన నీ దేహమే మా జీవాహారము, చిందించిన నీ రక్తమే మా జీవన పానము. ఈ దేహమును భుజించునప్పుడెల్లా, నీ రక్తముని నే త్రాగునప్పుడెల్లా, నీ దేహమును భుజించినప్పుడెల్లా, నీ రక్తముని నే త్రాగునప్పుడెల్లా, నిన్ను పోలి మేము జీవించెదము, నిత్యము నీతో మేము నివసించెదము. నిన్ను పోలి మేము జీవించెదము, నిత్యము నీతో మేము నివసించెదము. విరువబడిన నీ దేహమే మా జీవాహారము, చిందించిన నీ రక్తమే మా జీవన పానము. నా శరీరమును భుజిస్తేనే, నా రక్తమును మీరు తాగితేనే, అంత్య దినమున మిమ్ము లేపెదను, నా రాజ్యములో మిమ్ము చేర్చెదను. శరీరమును భుజిస్తేనే, నా రక్తమును మీరు తాగితేనే, అంత్య దినమున మిమ్ము లేపెదను, నా రాజ్యములో మిమ్ము చేర్చెదను. ఇది నిక్కమని సెలవిచ్చిన యేసయ్యా, ఇది సత్యమని పలికిన మా మెస్సయ్యా, ఇది నిక్కమని సెలవిచ్చిన యేసయ్యా, ఇది సత్యమని పలికిన మా మెస్సయ్యా. విరువబడిన నీ దేహమే మా జీవాహారము, చిందించిన నీ రక్తమే మా జీవన పానము. విరువబడిన నీ దేహమే మా జీవాహారము, చిందించిన నీ రక్తమే మా జీవన పానము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్ననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలి ఫలములు మాకు భద్రతనొసుకునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. శిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. స్తోత్రమయా 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 స్తుతి స్తోత్రమయా 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 స్తుతి స్తోత్రమయా. శిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. పాపము చేసితి దేవా, ఎన్నో మారులు అవమానపరచితి ప్రభువా. పాపము చేసితి దేవా, ఎన్నో మారులు అవమానపరచితి ప్రభువా. క్షమించరావా కరుణామయా, క్షమించరావా కరుణామయా. ఈ ఘోర పాపిని మనసారా. స్తోత్రమయా 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 స్తుతి స్తోత్రమయా 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 స్తుతి స్తోత్రమయా. శిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. శిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా.